వెల్కమ్ టు రాము ఆల్గో ట్రేడింగ్. ఈరోజు మన 2 గ్రీన్ టు రెడ్ క్యాండిల్ స్ట్రాటజీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా అప్డేట్ చేశాను. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వల్ల ట్రేడింగ్‌లో ఎటువంటి మార్పులు జరగవు. అంటే ట్రేడింగ్ కండిషన్స్‌ను ఎట్టి పరిస్థితిలో మార్చకుండా ఓన్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ను మాత్రమే మీకు విజిబుల్‌గా కనబడే విధంగా పెట్టాను. సో, దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా ఒకసారి మనకు ఈ స్ట్రాటజీ వల్ల సపోర్ట్ గాని, రెసిస్టెన్స్ గాని వచ్చిందా? లేదా? అన్నది మీకు ఒక ఐడియా వస్తుంది. సో, దీనివల్ల గూడా మీరు ట్రేడ్‌ను ఎగ్జిట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. సో, ఇంతకుముందు మనం అప్డేట్ చేసింది ఏంటినంటే, ఒక బై సిగ్నల్ నుంచి సెల్ సిగ్నల్‌కి, లేదా ఒక సెల్ సిగ్నల్ నుంచి ఒక బై సిగ్నల్‌కి దాదాపుగా మనకు ఎన్ని పాయింట్లొస్తున్నాయి అనేది ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో, అది కాకుండా ఇప్పుడు మీకు ఈ లైన్స్ అనేది కనబడుతుంది. సో, ఏవైతే మీకు ఈ లైన్స్ చూస్తున్నారో ఈ లైన్స్ ఏవైతే చూస్తున్నారో, ఇది మీరు 5 మినిట్స్‌లో చూసినా, 15 మినిట్స్‌లో చూసినా మీ చాయిస్ ప్రకారం ఎక్కడైనా చూసుకోవచ్చు. సో, ఇవి మనకు కంప్లీట్‌గా బ్లూ లైన్స్ అనేది అప్ సైడ్ కోసం ఉన్న లైన్స్. ఈ యెల్లో కలర్ అంటే ఆరెంజ్ కలర్ ఉన్న లైట్స్ అనేటివి మనకి డౌన్ సైడ్‌కుంది. సో, ఇది అనేది మనకు మిడిల్. సో, ఈ కలర్. సో, ఇది ప్రతి స్ట్రాటజీ అంటే ప్రతి సింబల్ పైన మీకు ఆటోమేటిక్‌గా అప్డేట్ అవుతుంది. మీరు ఈక్విటీ ట్రేడింగ్ చేస్తే ఈక్విటీ, ఫ్యూచర్స్ చేస్తే ఫ్యూచర్స్, కమోడ్ చేస్తే కమోడిటీ, ఈవెన్ బిట్‌కాయిన్ చేస్తే బిట్‌కాయిన్ మీద కూడా ఆటోమేటిక్‌గా అప్డేట్ అవుతుంది. సో, ప్రెజెంట్‌గా నేను బిట్‌కాయిన్ మీద కూడా ప్లాన్ చేస్తున్నాను. సో, ఇది బీటీసీ పైన. సో, మనకు ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ లెవెల్స్ మనకు కనబడుతుంటుంది. ఈ లెవెల్స్ ప్రకారంగా కూడా మనం ట్రేడ్‌ను ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి, ఎగ్జిట్ ఎప్పుడు తీసుకోవాలన్నది ప్లాన్ చేసుకోవచ్చు. మన స్ట్రాటజీ ప్రకారంగానే కాకుండా కూడా ఇలా కూడా ప్లాన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇది మీకు అప్డేట్ చేశాను. సో, మీకు ఇక్కడ ఏదైతే మనకు స్ట్రాటజీ కనబడుతుందో స్ట్రాటజీలో అప్డేట్ అని కనబడుతుంది. అప్డేట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు అప్డేట్ అయిపోతుంది. ఓకే. థాంక్ యూ అండి.